ఏంటి ఫాదర్, ఇవాళైనా ఎన్ఆర్ఐ ఆత్మ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది బిడ్డలారా. ఏంటంత ఖచ్చితంగా చెప్తున్నావు? పొరపాటున నువ్వు అంతకు ముందు ఆత్మ నువ్వు డైలీ టైంకొచ్చి టార్చర్ చేసే ఆత్మ నిన్నెందుకు రాలేదని తీవ్రంగా ఆలోచిస్తుంటే పాపం మీరందరూ రాజమహల్కి షిఫ్ట్ అయ్యారో లేదో అన్న సంగతి దానికి తెలిసిందో లేదో అన్న సందేహం వచ్చింది. అందుకే రాజమహల్కి వెళ్ళి షిఫ్టెడ్ టు రాజమహల్ అనే అడ్రస్తో పాటు నోటీస్ అంటించి వచ్చాను. ఖచ్చితంగా అక్కడికి వస్తుంది, ఆ నోటీస్ చూస్తుంది, వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది మైసన్. ఎలా ఉంది నా ఆలోచన? ఏడ్చినట్టుంది. దాని మరణం దాన్ని పోనీయకుండా అడ్రస్ వస్తావా? యాక్చువల్లీ రోజ్ నువ్వు చెప్పు. ఈ సీన్లో నీకు డైలాగులు తక్కువ ఉన్నట్టున్నాయి, నువ్వు చెప్పు. అలా అడ్రస్ రాసిస్తే నిజాయితీ మెచ్చుకొని తక్కువ టార్చర్ చేస్తుంది. లేదంటే 1 to 10 రేంజ్ లో వెతికి పట్టుకొని తోలు తీస్తుంది. ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు చాలా జరిగాయి మై సన్స్. అందుకే నిజాయితీగా నోటీస్ అంటించొచ్చాను. గుడ్ మార్నింగ్ రేచల్. బావా ఫిగర్ అదిరిపోయిందిరా. తన ఆత్మరా? ఆత్మ అయితే ఏంటా, ఫిగర్ అదిరిపోయింది. నేను మీకోసం అక్కడ ఎదురు చూశాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మీ సిన్సియారిటీ నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మై సన్. అక్కడ మాకు మెయింటెనెన్స్ కష్టమైతేను వీళ్ళు మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకున్నారు మై చైల్డ్. Oh, good. He is Mr. Karthik, my బావా. And my is Mr. అంటే అగరబత్తుల ఆనంద్. నాట్ బామర్ది, ఓన్లీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. రీ చాలరా నీ ఇంట్రడక్షన్. క్లోజ్ ఫ్రెండ్స్, నాట్ వైడ్ మిడ్ ట్రై టు క్లోజ్, ట్రై క్లోజ్ ఫ్రెండ్స్. సింగిల్ బెడ్, 2 స్లీప్, వెరీ వెల్కర్ లెంత్. ఆపుతావా? యాక్చువల్లీ మై బామ్మ. నాకు తెలుగు వచ్చు. ఓ సారీ యుఎస్ అనేసరికి ఫ్లోలో మా ఇంగ్లీష్ ఫ్లోయింగ్ లైక్ ఫాస్ట్ రైన్. అప్పరా నీ అయ్యా. ఉండు బా కొల్లు. మీకు విషయం చెప్పనా రేచల్? ఏంటి? మేము డీల్ చేస్తున్న ఫస్ట్ ఎన్ఆర్ఎస్ సోల్ అండ్ టీచర్ రెండు మీరే. డీల్? ఏం డీల్ చేస్తారు? యాక్చువల్లీ
లెసన్ అని చెప్పబోయి డీల్ అంటున్నాడు. కొంచెం నాలిక మందం మా వాడికి. మ్మ్. దరిద్రుడా. యాక్చువల్లీ మాకు ఆ? మీ ఎక్సైట్మెంట్ నచ్చింది. మీరు మీ స్కర్టు మీ గెటప్ నాకు బాగా నచ్చాయి టీచర్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా చేయకు. ఊరికే కుళ్ళురా నీకు కుళ్ళు. ఎవడొకర కుళ్ళు. ఆ, నీ పేరు ఆ కదా? యా ఆనంద్, అగరబత్తుల ఆనంద్. నీకు ఆలు బాగా వచ్చా? యాక్చువల్లీ ఆలు ఎక్కలు నేర్చుకుని ఉంటే ఈ పాటికి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యూఎస్ వెళ్ళి మీలాంటి కత్తి లాంటి ఫిగర్ని పడేసాను టీచర్. వీళ్ళేంటి భూకంపం వచ్చే ముందు పారిపోయే జంతువుల్లా భయపడుతున్నారు? ఏంటి టీచర్ ఆలు రావంటే ఏదో ఆడపిల్లకి వంట రాదన్నట్టు అలా వింతగా చూస్తారేంటి? వై టెల్ మీ ఎస్ఏ టెల్ మీ. టెల్ మీ ఎస్ఏ. Rachel, what are you doing? Remove your hand! Rachel, remove your hand! Mama, కాపాడవే! Rachel, remove your hand! What an English double! అమ్మాయిలకి వంట రాకపోయినా పర్వాలేదు, కానీ తెలుగు వాళ్ళందరికీ ఆలు రావాలి. రాకపోతే బామా కాపాడవే. ఏడీడు ఎక్కడ తీసుకెళ్ళింది? మీ వాడికి కొంచెం నోటుదోల కాదు మైసన్, బాగా ఎక్కువ ఉంది మైసన్. ఆ రేచర్ మీ ఆని దండన గదిలోకి తీసుకెళ్ళుంటుంది. దండన గదా? పనిష్మెంట్ రూమ్. పనిష్మెంటా? యా, పనిష్మెంట్ రూమ్. అయిపోయాడు, ఈడైపోయాడు. చెప్తే అనలేదుగా. ప్లీజ్ నాన్న, కొద్దిగా ఈ పాలు తాగు ప్లీజ్. వద్దు రమ్య, వద్దు. దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్ రాసుకోవచ్చు, కానీ ఇలా అయిపోతే ఏం చేయగలను చెప్పండి? ఆ దయ్యాల్ని మంచిగా రిక్వెస్ట్ చేస్తేనే చెత్త కొట్టే, ఓవర్ యాక్షన్ చేస్తే వదులుతాయా? అందుకే ఇలా కురాన్ని చేసి మరీ చెత్త కొట్టే. ఇంతవరకు చాలా దెయ్యాల గురించి విన్నాను, చూశా. కానీ ఒక ముసలాన్ని కుర్రాడిగా మార్చి మరీ చితగ్గొట్టే ఇలాంటి దెయ్యాన్ని మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అల్లుడు. ఇదిగో, నువ్వు ఇలా కుర్రాడిగా ఉన్నంతకాలం నన్ను అల్లుడు అని మాత్రం పిలవమాక. అదేంటండి, మా నాన్నగారి ఏజ్ సైజు మారినంత మాత్రాన వరుసలు మారిపోతాయా? నేను కూతురు, మీరు అల్లుడు కాకుండా పోతారా? కరెక్ట్గా చెప్పావు రమ్య. సర్లే, ఏదో ఒకటి పిలిచో. హలో భార్యమణి, దయ్యాలు మన ఇంట్లో ఉన్నా వాయిస్తున్నాయి, మీ ఇంటికి వచ్చినా వాయిస్తున్నాయి.
ఇక ఇక్కడ నుండి మాత్రం ప్రయోజనం ఏముంది? ఆ బ్యాగులు సర్దు, ఆ తినే తనులేమో మన ఇంటికి వెళ్ళే తిందాం. కానీ నాన్ననిలా పిల్లాడి క్యారెక్టర్లో ఒంటరిగా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదండి. అవునల్లుడు, మా బుజ్జొచ్చేదాకా మీతోనే ఉంటా. ప్లీజ్ అల్లుడు. అల్లుడు, నా మాట వినల్లుడు. ఒప్పుకోండి ప్లీజ్ అండి. ఉమ్. అయ్యో, నా పిల్లల్ని మర్చిపోయాను. ఉండండి, తీసుకొస్తాను. ఆగ్రమ్య, నా చేపను అక్కడే ఉంచు. నా రూపం వచ్చాక ఆ ఆల్జీబ్రా అక్కడ అంతు చూడాలి. సరే నాన్న, నా పిల్లల్ని మాత్రమే తీసుకొస్తాను. ఇదిగో అల్లుడు, కొంచెం నువ్వు ఎలాగోలా కష్టపడి మా రమ్య కడుపులో ఓ కాయో పండో పడేస్తే ఇలా చేప పిల్లల్ని కుక్క పిల్లల్ని తన పిల్లలుగా చూసుకునే అవసరం ఉండదు. కాయ పండు పడేయటానికి దాని కడిపే ఉన్న ఫ్రిడ్జా, ఫ్రూట్ షాపా? పిల్లల్ని కనాలని మాకు ఉంది. ఓవర్ టైం చేస్తున్నా వర్కౌట్ అయి చావట్లేదు ఇక్కడ. కరెక్టే అల్లుడు, దేనికైనా టైం రావాలి. ఇదిగో రమ్య వచ్చేసింది, వెళ్దామా? పద. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా టీచర్? ఆలు ఎక్కాలు రాని వాళ్ళనందర్నీ ఎక్కడికి తీసుకెళ్తాను? అక్కడికి. వాళ్ళు ఎక్కలు రాని చోటుకా? దండలు కదా, అంటే దండే సన్మానం చేస్తారా? ఏంటి టీచర్, మా రూమ్ ని క్లాస్ రూమ్ లో చేసావు? దండన్ రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తుంది? అసలు ఆత్మ టీచర్లా ఎందుకు వచ్చింది? తన ప్రాబ్లం ఏంటి అసలు? ఈ సీన్లో నేను చెప్పడం కన్నా ఆ, వీళ్ళు చెప్తే బాగుంటుంది సన్. చెప్పండి రోజ్, చెప్పండి బిడ్డలారా. బ్రతికున్నప్పుడు ఇండియాకి టూరిస్ట్గా వచ్చిన రేచర్ మన తెలుగు భాష కమ్మదనాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని తెలుసుకొని నరంలో జీర్ణించుకొని పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా తెలుగు భాషకి ఫ్యాన్ అయిపోయింది. దాంతో ఇక్కడే సెటిల్ అయి అనాథ పిల్లలకి, మాలాంటి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి వాలంటీర్గా పట్టుబట్టి మరీ తెలుగు భాష నేర్పించడం మొదలుపెట్టింది. ఎప్పుడు చచ్చిందో ఎలా చచ్చిందో ఎవరికీ తెలీదు. కానీ ఒకరోజు సడన్ గా ఇలా ఆత్మలా మారింది. అయినా జనాలకు బలవంతంగా తెలుగు నేర్పడం మాత్రం మానలేదు. బతుకున్నప్పుడు తెలుగు రాదంటే తిట్టి మరీ నేర్పించేది. కానీ ఆత్మయాక ఏకంగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా సహిస్తుందేమో కానీ తెలుగు రాదని తెలిస్తే మాత్రం చంపేస్తుంది. అంటే మా అని కూడా చంపేస్తుందా? ఒక్క క్లాస్కే చంపదు మైసన్. 2-3 క్లాసులు అయిన తర్వాత కూడా ప్రోగ్రెస్ కనపడలేదంటే మాత్రం తోలు తీసి ఆరేస్తుంది. అమ్మో, ఇటు అనవసరంగా ఇరుక్కున్నాడే. ఇలా హింసించడం కరెక్ట్ కాదని అడ్డుపడినందుకు నా నోట్లో చాక్ పీసులు కుక్కి చంపేసింది. అవునా? అవును, కొత్త బాక్స్ ఓపెన్ చేసి మరీ కుక్కింది. ఫాదర్నే కాదు, తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి అడ్డుపడుతున్నారని తనకు అనిపిస్తే వాళ్ళెవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐ ఆత్మ తెలుగు భాష కోసం ఇంతకు తెగిస్తుందా? అదే కదా సన్ మా బాధ. ఎలాగైనా దాని నుంచి వీళ్ళందరినీ మీరే కాపాడాలి మైసన్.
చెప్తా గొడ కుర్చీ వేయ్. నో నో నో. గొడ కుర్చీ వేయ్. ఓకే ఓకే ఓకే. ఆ ఈ నన్ను ఎందుకు ఇలా గోడ కుర్చీ వేసి టార్చర్ చేస్తావు? ఊ అమ్మా ఇంకా ఇంకా నీ బామ్మ. ఊ బామా ఆమా కాదు. ఆలు చెప్పు. అర్థమైంది టీచర్. నా పులిహోర చెప్తా. వాళ్ళు చెప్తా. ఇది తర్వాత. దీని ముందు ఒకసారి పిచ్చి పోందనా. ఇలా కొడితే ఎవడైనా ఆన అరుస్తాడే కానీ వీళ్ళు చెప్తాడా? ఏ స్కూల్లో చదువుకున్నావే నీ బామ్మ? పిచ్చి మోందనా. కావాలంటే అన్ని బోర్డు మీద లైన్లో రాస్తా, చూసుకో. చూసాబో రాయలా? రాయ్. ఆగు ఆగని. ఆల్రెడీ ముట్టంతా వాతలతో వాచిపోయింది. లొకేషన్ మార్చి టీచర్. కొట్టదే ఆగే. ఆగని. ఆరు. గుర్తొచ్చింది. తర్వాత ఏంటి? ఆగవని అంకమ్మ. దీని తర్వాత ఏంటి? హే ఆగ. ఏ రాయ్. చూసి రాయకూడదు. నో. ఓకే ఓకే ఓకే. ఓ ఆగవని. అవు నీకు దండ పెడతాను. ఆగవని తల్లని. అమ్మా అన్నీ అయిపోయాయి. పద టీచర్, వ్యాపారం చదివేతావు. పద పద. కొట్టదే 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 కొట్టదే. దండ పెడతాను, దండ పెడతాను. కొట్టదే దండ పెడతాను. కొట్టదే కొట్టదే. అమ్మా అమ్మా. Stand up and write hallelu. హల్లెలూయా తెలుసు కానీ అబ్బా ఈ హల్లే టీచర్. సారీ అక్క. పెళ్లి చేసి పందిలా పిల్లల్ని కంటావు. హల్లులు తెలీదా? బాబా బండిరా. గుర్తొచ్చింది. రాస్తాను. ఆగవండి. రాస్తున్నాడు. నీకు దండ పెడతాను. ప్లీజా. నీ అంగ మాగే చూసుకోదా?
కక్క గగలు కాదురా. నీ ఎంకమా అల్లుంటేవే కదా నీకు దండం పెడతారు కా ఖా గా ఖా. ఓసే అమెరికా ఏంటి ఈ టార్చరు? ఉచ్చారణ దోషాలు కూడా చూస్తావేంటే? దిస్ ఇస్ టూ మచ్. గుర్తొచ్చింది గా రై ఆగండి గా yes. గా గా ఫాదర్ మా వాడు అల్ నేర్చుకునే లోపల చచ్చేలా ఉన్నాడు. తను ఏ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్లోనే చంపేది మైసన్. భయపడాల్సిన అవసరం లేదు. హా. Lay, come on. ఆగండి అచ్చులు అయిపోయాయి, హల్లులు కూడా అయిపోయాయి, బాడీలో బ్లడ్ కూడా అయిపోతుంది. నీ తండ్రి క్లాస్ అయిపోయినట్టు టీచర్. లేదు ఇంకా గొడవలు ఉన్నాయి. కుడితలా yes. అమ్మ జీవితం. టీచర్ ప్లీజ్ టీచర్, ఈ రోజుకి క్లాస్ అయిపోయింది టీచర్, రేపు వద్దాంలే. కొట్టుదా 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 కొట్టుకో